హలో అండి. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను డీసెట్‌లో మామూలుగా ఇంపార్టెంట్ అబ్రివియేషన్స్ ఉంటాయి గదా! వాటిని చెప్పాలనుకుంటున్నా అనమాట. అవి మెయిన్‌గా మనం నేర్చుకొనెళ్తే మనకు కంపల్సరీ 2 మార్క్స్ అయితే గ్యారంటీ. ఇవి కంపల్సరీ ప్రతి ఇయర్ పేపర్‌లో ఈ అబ్రివియేషన్స్ నుంచి ఖచ్చితంగా క్వెషన్స్ అడుగుతాడు. యాక్చువల్‌గా ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి మన ఎడ్యుకేషన్ అంటే ఈ డీసెట్ ఇప్పుడు మనం డీఎల్ఈడీ చేస్తున్నాం గదా! డీఎల్ఈడీ దీని అబ్రివియేషన్ కూడా మనకు తెలిసుండాలి. డీఎల్ఈడీ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనమాట. అసలు ఇది దేనికి అనుసంధానం అయి ఉంటది అంటే యూనివర్సిటీస్ ఉంటాయి గదా! అంటే ఇప్పుడు ఇంజినీరింగ్ అనుకోండి జేఎన్‌టీ యూనివర్సిటీ అని, బీఎడ్ అయితే ఎంజీ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని, ఓయూ యూనివర్సిటీ అని అలా అఫిలియేటెడ్ ఉండాలనమాట. అయితే మన ఈ డీఎల్ఈడీని ఎన్‌సీటీఈ అనే ఒక సంస్థ చూస్తుంటదనమాట. అంటే దీన్ని మనకి పేపర్ అసలు ఎన్‌సీటీఈ అంటే ఏంటి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. అంటే టీచర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే అంటే టీచర్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైనా సరే ఎన్‌సీటీఈ తోటి అఫిలియేటెడ్ అయ్యి ఉండాలి. అంటే ఎన్‌సీటీఈ నార్మ్స్ బేస్‌లో అంటే మనకి కరెక్ట్‌గా చెప్పాలంటే ఇది దీనన్నిటిని చూస్తదనమాట. అంటే ఈ సిస్టమ్స్ ఎలా నడవాలి? ఏం కరిక్యులమ్ పెట్టాలి? ఎలాంటి సబ్జెక్ట్స్ పెట్టాలి? ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి? అన్నీ డిసైడ్ చేసేది ఎన్‌సీటీఈ అనమాట. ఈ ఎన్‌సీటీఈ బేస్ చేసుకొని స్టేట్ బోర్డ్స్ ఉంటాయి గదా! ఎస్‌సీఈఆర్‌టీ ఇవి మనకు మామూలుగా ఓవరాల్‌గా చూస్తుంటాయన్నమాట కాలేజెస్‌ని. అయితే యాక్చువల్‌గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది దీంట్లో ఎన్‌సీటీఈ. ఎన్‌సీటీఈ అబ్రివియేషన్ ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. నాట్ ఓన్లీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండి. బీఎడ్ ఉంటది కదా! బ్యాచిలర్ ఎడ్యుకేషన్ ఆల్సో, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో ఎన్‌సీటీఈతోనే అఫిలియేటెడ్ అయ్యి ఉండాలి. అంటే ఎన్‌సీటీఈ తోటి అప్రూవ్ అయిన కాలేజెస్ మాత్రమే మనకి డైట్ సెట్‌ని గాని, బీఎడ్‌ని అంటే డీఎడ్‌ని గాని, బీఎడ్‌ని గాని అంటే కాలేజ్ ఓపెన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది ఎన్‌సీటీఈ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్‌సీఆర్‌టీ. ఎస్‌సీఆర్‌టీ అంటే ఏంటంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట. అయితే మనకి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా! అంటే గవర్నమెంట్ రెడీ చేసే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉండే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఎస్‌సీఆర్‌టీయే ప్రిపేర్ చేస్తదనమాట. ఎస్‌సీఆర్‌టీ వాళ్ళు ముద్రిస్తారు. ముద్రించిన తర్వాత మనకి స్కూల్స్‌కి పంపిస్తుంటారు. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మిమ్మల్ని ఇలా అడగొచ్చు క్వెషన్. మన టెక్స్ట్ బుక్స్‌ని ఎవరు ప్రింట్ చేస్తారు అంటే ఎస్‌సీఆర్‌టీ ప్రింట్ చేస్తది. కాలేజెస్ అప్రూవల్ ఎవరి నుంచి తెచ్చుకోవాలి అంటే ఎన్‌సీటీఈ నుంచి తెచ్చుకోవాలనమాట. నెక్స్ట్ సేమ్ ఎన్‌సీఆర్‌టీ బుక్స్ ఉంటాయి. ఎన్‌సీఆర్‌టీ అంటే నేషనల్. ఓన్లీ ఇదొక్కటే. నేషనల్ ఒక్కటే చేంజ్ అనమాట. ఈ సీఈఆర్‌టీ సేమ్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట. ఎన్‌సీఆర్‌టీ బుక్స్ అంటే సెంట్రల్ స్కూల్స్ ఉంటాయి కదా! లైక్ కేంద్రీయ విద్యాలయాలు అయితే ఏంటి, నవోదయ అయితే ఏంటి, సైనిక్ స్కూల్స్ అయితే ఏంటి, ఇలాంటి స్కూల్స్‌లో అన్నిట్లో గూడా మనకి ఎన్‌సీఆర్‌టీ బుక్స్ ఉంటాయన్నమాట. సో, ఈ ఎస్సీఆర్‌టీ అంటేనేమో స్టేట్ బోర్డ్ బుక్స్ అంటాము. ఎన్‌సీఆర్‌టీ అంటేనేమో నేషనల్ వైడ్‌గా ఉంటాయన్నమాట. సీబీఎస్ఈ బుక్స్ అంటాం గదా! అవి వస్తాయి. నెక్స్ట్ దీని తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మనకు తెలిసిందే డీఎల్ఈడీ అబ్రివియేషన్. డి డాటే రాస్తాం. డి డాట్ ఈఎల్ఈడీ అని రాస్తాము. ఇక్కడ క్యాపిటల్ లెటర్ రావాలన్నమాట. దాని తర్వాత ఆర్‌టీఈ. ఆర్‌టీఈ 2009 వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. అసలు ఆర్‌టీఈ 2009 అంటే ఏంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనమాట. అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆఫ్ 6-4 ఇయర్స్ చిల్డ్రన్. ఇది ఏంటి అంటే ఇది 2009లో వచ్చిన ఒక యాక్ట్ అనమాట. చట్టము. ఈ చట్టం ఏం చెప్తుందంటే మనకి 6-14 ఇయర్స్ పిల్లలు ఖచ్చితంగా స్కూల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. స్కూల్‌కెళ్తూ ఉండాలి. ఈ 6-4 ఇయర్స్ పిల్లలు ఎవరైతే స్కూల్‌లో ఉండరో, పనులలో ఉంటారో, ఆ పనిలో పెట్టుకున్న వాళ్ళకి కూడా కంపల్సరీ పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. సో, కంపల్సరీ మనము 6-14 ఇయర్స్ పిల్లల్ని స్కూల్‌లో ఎన్రోల్‌మెంట్ అయ్యేలాగా చేయడమే ఈ యాక్ట్ యొక్క మెయిన్ లక్ష్యం అన్నమాట. ఈ యాక్ట్ లక్ష్యం ఏంటి అంటే 6-14 ఇయర్స్ పిల్లలందరూ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఓకేనా? కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్పేదే మనకి ఆర్‌టీఈ 2009 అన్నమాట. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఉంటుంది. అంటే ఎన్‌ఈపీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ. ఓకే. నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఇప్పుడు మనకి 2020 రన్ అవుతుందనమాట. మీరు వినే ఉంటారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 ఏం చెప్తుంది? పిల్లల్ని బట్టి కొట్టించొద్దు. పిల్లల చేత ఓన్‌గా వాళ్ళే నేర్చుకునేలాగా చేయాలి. కొన్ని క్వెషన్స్ ఇచ్చి దాన్ని బై హార్ట్ చేసి అవే రాయండి అని చెప్పొద్దు. వాళ్ళు ఓన్‌గా ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ గెయిన్ చేయాలనేది మనకి 2020 ఎన్‌ఈపీ చెప్తుందనమాట. అయితే మనకి సీసీఈ ప్యాటర్న్ అనేది ఒకటి ఇన్వాల్వ్ చేశారు. ఎప్పటి నుంచి 15 అరౌండ్ నుంచి మనకి సీసీ ప్యాటర్న్ అనేది ఇన్వాల్వ్ అయిందనమాట. సీసీ అంటే కంటిన్యూయస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే తెలుగులో దీన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనం. అంటే మళ్ళీ దీంట్లో ఎఫ్ఏస్, ఎస్ఏస్ ఉంటాయన్నమాట.
ఎఫ్ఎస్సి, ఎస్సీఎస్ ఉంటాయి. ఎఫ్ఏ అంటేనేమో ఫార్మాటివ్ అసెస్మెంట్, ఎస్సీ అంటేనేమో సమ్మేటివ్ అసెస్మెంట్. ఫార్మాటివ్ అసెస్మెంట్ అంటే ఏం లేదండి, మనం చిన్నగున్నప్పుడు రాసేవాళ్ళం కదా! యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2 అని. అలా ఎఫ్ఎస్ మొత్తం ఒక అకాడమిక్ ఇయర్‌లో 4 ఉంటాయి. ఎస్సీఎస్ మొత్తం ఆహ్, 2నే ఉంటాయన్నమాట. ఒకటేమో మనము బిఫోర్ దసరా కండక్ట్ జేస్తాము. ఇంకొకటేమో ఫైనల్‌గా కండక్ట్ జేస్తాము. అంతే. 2 ఎస్ఏస్ ఉంటాయి. ఎఫ్ఏస్ ఏమో 4 ఉంటాయి. నెక్స్ట్ వీటిని గూడా ఎఫ్ఏస్‌నేమో 20 మార్క్స్‌కి కండక్ట్ జేస్తాము. ఎస్ఏస్ ఏమో 50 మార్క్స్‌కి కండక్ట్ జేస్తాము. ఈ 20 మార్క్స్‌లో సిపిఆర్ అంటే క్లాస్ రూమ్‌లో పిల్లల రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళ రైటింగ్ ఎలా ఉంది? నెక్స్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ ఎలా ఉంది? నెక్స్ట్ స్లిప్ టెస్ట్. స్లిప్ టెస్ట్ ఈస్ నథింగ్ బట్ యూనిట్ టెస్ట్ కండక్ట్ చేస్తాం కదా! దాని మార్క్స్ అనమాట. ఈ సిపిఆర్ అనేది 5 మార్క్స్‌కి, 5 మార్క్స్‌కి, 5 మార్క్స్‌కి అండ్ ఇది కూడా 5 మార్క్స్‌కి చేస్తాము. 5 4 జా 20 మార్క్స్ అనమాట. ఇది మనకి ఎఫ్ఏ ప్యాటర్న్. ఎస్ఏ ప్యాటర్న్‌కొచ్చేసరికి సేమ్ సిపిఆర్, రైటింగ్ వర్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్, స్లిప్ టెస్ట్. అయితే సిపిఆర్ ఇది మొత్తం 50 మార్క్స్‌కి కదా! ఇది 20 మార్క్స్‌కి ఉంటుంది. ఇవి 3 10, 10 మార్క్స్‌కి ఉంటాయి. ఇవి కంపల్సరీ అనమాట. మీకు టెట్‌లో అడుగుతుంటారు వీటి మీద. నెక్స్ట్ మనల్ని ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో గూడా అడుగుతారు. మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందనేది చెక్ చేయడానికి. యాక్చువల్‌గా మీరు చదవాల్సిందయితే థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ బుక్స్ వరకు చదవాలండి. ఇప్పుడు 22న మనకి ఎగ్జామ్ ఉంది గాబట్టి మాక్సిమం కవర్ జేయలేరు. కొంచెం ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే సీరియస్‌గానే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి ఆహ్, కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. బీసీ అండ్ ఓసీ వాళ్ళు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు జస్ట్ వాళ్ళు అటెంప్ట్ చేసినా గానీ వాళ్ళకి ఏదో ఒక ర్యాంక్ అలాట్ జేస్తాడు. మనం కంపల్సరీ పాస్ అయితేనే మనకి సీట్ ఉంటదనమాట. ఓకేనా? ఇవి గూడా చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. లాస్ట్ టైమ్ యాక్చువల్‌గా 41,000 అరౌండ్ రాస్తే ఎగ్జామ్. ఈసారి 31,000 అరౌండ్ రాస్తారు. ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే మనము డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటదంటే, ఇన్ సర్వీస్‌లో చేయగూడదు. అంటే మనం ఏదైనా జాబ్ చేస్తూ డిప్లొమా జేయడానికి లేదనమాట. ఇది చదవడానికి లేదు. ఒకవేళ మనం బీఎడ్ చేసేటప్పుడు మామూలుగా ఏదైనా జాబ్ చేస్తూ కూడా బీఎడ్ చేయొచ్చు. ఇన్ సర్వీస్‌లో చేసుకోవచ్చు కానీ డీఎల్ఈడీకి మాత్రం చేయలేమనమాట. కంపల్సరీ మనం ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, ఇంకేదైనా వర్క్ చేస్తున్నా అవన్నీ పక్కకు పెట్టి కంపల్సరీగా కాలేజ్‌కెళ్ళాల్సిందే. అయితే మేబీ ఆ కాలేజ్‌లో మనకేమన్నా వెసులుబాటు ఉంటే మనం ట్రై చేసుకోవచ్చు గానీ, ఎఫ్ఆర్ఎస్ మాత్రం కంపల్సరీగా ఉంది. 75% అటెండెన్స్ మస్ట్ అండ్ షుడ్ అంటారనమాట. అయితే గవర్నమెంట్ డైట్స్ మనకి మొత్తం 13 డైట్స్ ఉన్నాయన్నమాట. డైట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ రావాలంటే మనకి ఖచ్చితంగా 500 బిలోనే ర్యాంక్ రావాలి. 500 బిలో ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వస్తది. గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వస్తే మనకి అరౌండ్ ఒక 5,000లో డీఎడ్ అనేది అయిపోతది. ఈజీ. అంటే డీఎడ్ 5,000లో అయిపోతది. నేను ఈ 5,000లో కూడా నేను ఏం ఏస్తున్నా అంటే మన చార్జెస్ అన్నీ ఉంటాయి గదా! అవన్నీ ఏసి 5,000 అని చెప్తున్నా. యాక్చువల్‌గా అయితే 2, 3,000లో అయిపోతది అని చెప్తారు. టోటల్ మనకి డీఎడ్‌లో 44 రికార్డ్స్ ఉంటాయి. టోటల్‌గా 44 రికార్డ్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఈ సబ్జెక్ట్స్ వీటి గురించి నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీకు ఎగ్జామ్‌కెళ్ళే ముందు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఏమేమి ఉన్నాయి అంటే ఎన్‌సీటీఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇది కంపల్సరీ. ఎస్‌సీఆర్‌టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది ఏంటి అంటే మన గవర్నమెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిష్ చేసేవాళ్ళు వీళ్ళే అనమాట. నెక్స్ట్ ఎన్‌సీఆర్‌టీ అంటే వీళ్ళు ఏం చేస్తారు ఇంకా మనకి మనం అంటే ఏ క్లాస్ పిల్లలకి ఏ ఏ టాపిక్స్ పెట్టాలి అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఎన్‌సీఆర్‌టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట. ఇదేం చేస్తది సిబీఎస్‌ఈ సిలబస్ ఉంటదని చెప్పా కదా నేను. కేవీ నవోదయ వాటిలల్లో అంటే వాటిని చూసుకునేది ఎవరు అంటే ఎన్‌సీఆర్‌టీ అనమాట. ఆర్‌టీ 2009 చాలా ఇంపార్టెంట్. మీకు వీలైతే ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి దీని గురించి మినిమమ్ పాయింట్స్ తెలుసుకొని వెళ్ళండి. ఆర్‌టీ 2009 గురించి. ఎన్‌ఈపీ 2020 నుంచి కంపల్సరీ ఒక క్వెషన్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇది చాలా స్ట్రిక్ట్ అయింది ఇప్పుడు. కంపల్సరీ ఇందులో మనకి కొన్ని రూల్స్ తెచ్చారు. మదర్ టంగ్ ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఉండాలి. సెకండ్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ ఉండాలి అని. ఇంగ్లీష్‌కి బాగా ప్రయారిటీ ఇస్తున్నారనేసి మదర్ టంగ్‌కి కంపల్సరీ ప్రయారిటీ ఇయ్యాలనేది ఇవన్నీ గూడా ఈ 2020 ఎన్‌ఈపీలో ఉంటదనమాట. వీలైతే ఒకసారి దీన్ని గూడా చెక్ చేసుకొని ఎళ్ళండి. నెక్స్ట్ ఈసీసీ ప్యాటర్న్ గురించి గూడా ఒక్కసారి చూడండి. మామూలుగా ఎఫ్ఎస్ గురించి, ఎస్ఎస్ గురించి ఏమన్నా అడిగితే అడుగుతుండొచ్చు. అంటే అంత టెట్‌లో అడిగినంత లెవెల్‌లో మిమ్మల్ని అడక్కపోవచ్చు. బేసిక్సే అడుగుతారు. నెక్స్ట్ మీ సైకాలజీ ఎలా ఉంటది అనే దాని మీద క్వెషన్స్ అడుగుతారండి. అవి మీరు కొంచెం ఆలోచించి పెట్టేలాగా చాలా ఈజీగా ఉంటది. ఈజీగా రాసేయగలుగుతారు. అంటే చిల్డ్రన్ సైకాలజీ ఎట్లుంటది? మీరు ఆ సిట్యుయేషన్‌లో ఎట్లా బిహేవ్ చేస్తారు అనే దాని మీద క్వెషన్స్ అడిగితే కొంచెం దాన్ని ఆప్ చేసుకొని ఏదైనా పాజిటివ్‌గా ఉండేదాన్నే ఆన్సర్ చేసేలాగా చూసుకోండి. ఎందుకంటే నెగెటివ్స్ అనేవి ఎప్పుడు ఉండవు. అంటే పిల్లల్ని కొట్టడం, తిట్టడం, శిక్షించడం, దండించడం ఇలాంటియన్నీ ఉంటాయన్నమాట. మానసికంగా హింసించడం ఇలాంటి వర్డ్స్ కనపడితే అవి మనకి నెగెటివ్ వర్డ్స్ అని అర్థం. అసలు అలాంటి వర్డ్స్ ఉన్న
ఆన్సర్‌ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చనమాట. మాక్సిమం చిల్డ్రన్‌కి పాజిటివ్‌గా ఉండే ఆప్షన్స్ ఏమున్నాయో అవే సెలెక్ట్ జేసుకోండి. దేంట్లో ఈ సైకాలజీ వైస్‌గా మనకి క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ మీద వచ్చే క్వెషన్స్ మాత్రం బాగా పాజిటివ్ వర్డ్స్ ఎందులో ఉన్నాయో చూసుకొని, పిల్లవాడికి పాజిటివ్‌గా ఉండేదే చూడాలనమాట. టీచర్ అస్సలు దృష్టిలో పెట్టుకోవద్దు. వన్ మోర్ థింగ్ ఎన్‌ఈపీ 2020లో టీచర్‌కి ఉండవలసిన మెయిన్ లక్షణం ఏంటి అంటే, పిల్లలకి జస్ట్ మెంటార్‌షిప్ ఇవ్వాలి. అంటే ఒక ఫెసిలిటేటర్‌గానే ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఎన్‌ఈపీ 2020 గురించి ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఎన్‌ఈపీ 2020లో ఏం చేశారంటే, ఇంతకుముందు టీచర్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏది చెప్తే మనం అది వినేవాళ్ళము. అది మనకొచ్చిందా, రాలేదా ఇదంతా ఏం లేదు. ఆన్సర్స్ ఉంటే వాటిని చదువుకునేవాళ్ళం, చేసేవాళ్ళం కదా! ఇప్పుడు ఎన్‌ఈపీ 2020లో ఎలా ఉంది అంటే, పిల్లవాడి సెంట్రిక్ అంటే స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ వచ్చిందనమాట. ఇంతకుముందుకు టీచర్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఉండేది. అంటే టీచరే మెయిన్ రోల్ ప్లే చేసేవాడు ఎడ్యుకేషన్‌లో. ఇప్పుడు ఏమైంది, చిల్డ్రన్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ వచ్చిందనమాట. అంటే ఇక్కడ విద్యార్థి కేంద్రీకృత విద్య. అంటే విద్యార్థికి ఏం అవసరం, విద్యార్థి ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు, వాడి ఇంట్రెస్ట్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటదనమాట. మనం జేయడానికి ఏం లేదు. ఓన్లీ దీని మీద క్వెషన్స్ అడిగితే అడుగుతుండొచ్చు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అనమాట. ఓకే. చిల్డ్రన్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఆర్ స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. ఇంతకు ముందుకున్నదేంటి టీసీఈ అంటే టీచర్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. అప్పుడు టీచర్ ఏది చెప్తే అదే వేదం. ఇప్పుడు అట్లా కాదు. అది ఒకటి మెయిన్ చేంజ్ ఏం జరిగిందంటే అదే జరిగింది. సో, ఇంకా ఏం నేర్చుకుంటారు అంటే మ్యాథ్స్‌లోనైతే మీరు బేసిక్స్ చేయగలిగితే సరిపోతది. అంత డెప్త్‌గా ఏమి అడగడు. కొంచెం సింపుల్ టాపిక్సే అడుగుతుంటాడు. కాకపోతే మీకు కొంచెం అవగాహన ఉంటే బెటర్ అనమాట. ఇంకా కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ ఒక 6 మంత్స్ నుంచి కరెంట్ అఫైర్స్ ఉంటాయిగా అవి చూడండి. ఎస్పెషల్‌గా కరెంట్ అఫైర్స్‌లో మీరు చూడాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయా? ఏ స్టేట్ అయినా సరే. ఎస్పెషల్లీ మన తెలంగాణలో చూడండి. మన తెలంగాణలో ఎడ్యుకేషన్ సైడ్ ఇప్పుడు కొత్తగా మనకి ఎస్సీఎఫ్ వచ్చింది గదా! స్టేట్ కౌన్సిల్ వచ్చింది గదా! ఏది మన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఎన్‌ఈపీ లాగా ఎస్‌ఈపీ వచ్చిందనమాట. స్టేట్ ఎడ్యుకేషన్ పాలిసీ తీసుకొచ్చారు. దానికి హెడ్ ఎవరంటే అక్కునూరి మురళి. అక్కునూరి మురళి. ఈయన మనకి ఆ కమిషన్‌కి చైర్‌పర్సన్ అనమాట. దీని మీద మేబీ క్వెషన్ అడిగితే అడుగుతుండొచ్చు. నెక్స్ట్ దీంట్లో ఏం చేశాడు? దీంట్లో ఒక విషయం చేశాడు. ఏం చేశాడు? ఒక 2 ప్రతిపాదనలున్నాయి. అసలు 10థ్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ తీసేద్దాం అనేది ఒకటుంది. ఇంటర్మీడియేట్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలపాలనే ఒక ప్రతిపాదన ఉంది. సో, దీని మీద కొంచెం చూసుకొనెళ్ళండి. ఎందుకంటే ఇది రీసెంట్‌గా ఒక 3, 4 మంత్స్ బ్యాక్ జరిగిన విషయం కాబట్టి దీని మీద ఖచ్చితంగా మనల్ని ఏమైనా క్వెషన్స్ అడిగితే అడుగుతుండొచ్చు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెక్షన్ అండి. మీకు నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్‌గా నేను ఒక డీఎస్సీ యాస్పిరెంట్ అనమాట. నేను టెట్ రాసాను. ఆల్రెడీ 3 టెట్స్ అయిపోయినాయి నాయి. ఫస్ట్ టెట్‌లో అంటే ఫస్ట్ నా బీఎడ్ అయిపోయింది 2024 ఆగస్ట్‌లో అయిపోయిందండి. ఐ గాట్ 92 ఎట్ దట్ టైమ్. పేపర్ 2 అనమాట. బీఎడ్ అంటే పేపర్ 2 రాస్తాము. నాకు 92 మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత రాసిన టెట్‌లో ఐ గాట్ 98 అండ్ మొన్న జాన్యురీలో జరిగిన టెట్‌లో ఐ గాట్ 104 మార్క్స్ ఇన్ పేపర్ 2. నాది సబ్జెక్ట్ మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అనమాట. మెథడ్ 1 మ్యాథ్స్, మెథడ్ 2 ఫిజికల్ సైన్స్. సో, నేను ఏం చెప్తున్నా అంటే ఐయామ్ ప్రిపేరింగ్ ఫర్ డీఎస్సీ కాబట్టి అండ్ సీటెట్ కూడా నేను మొన్న రాసా అండి. కాకపోతే నేను క్రాక్ చేయలేకపోయా. ఐ గాట్ 79. వీ హావ్ టు గెట్ 90 యాక్చువల్లీ. నాకు 90 రావాలి. మాది ఓసీ కమ్యూనిటీ. బట్ ఐ గాట్ 79 ఓన్లీ. ఈసారి సీటెట్ సెప్టెంబర్‌లో ఉంది కదా! ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై 100%. అయితే ఇప్పుడు నేను డీఎడ్ చేస్తున్నా అనమాట. నౌ ఐ యామ్ ఇన్ డీఎడ్ ఫస్ట్ ఇయర్. మాకు 25థ్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నవి. సో దట్ 6 పేపర్స్ ఉన్నాయి కదా! 6 డేస్ ఎగ్జామ్స్ అయిపోతాయి నెక్స్ట్ ఇయర్‌లో. అంటే హోప్ ఏంటంటే బీఎడ్‌లో మనకి బీఎడ్ చేసిన వాళ్ళకి ఏమైతదంటే కాంపిటీషన్ ఎక్కువుంటది. నెక్స్ట్ డీఎడ్ చేసిన దాంట్లో చాలా తక్కువుంటారనమాట. లెస్ కాంపిటీషన్ ఉంటది. నెక్స్ట్ మనం కొంచెం కష్టపడ్డ పోస్టులు ఎక్కువుంటాయి. ఫస్ట్ థింగ్ డీఎడ్‌లో పోస్టులు ఎక్కువుంటాయి. బీఎడ్‌లోనేమో పోస్టులు తక్కువుంటాయి. అంటే దీన్ని స్కూల్ అసిస్టెంట్ అంటాం. దీన్ని ఎస్‌జీటీ అంటాము. యాక్చువల్‌గా నాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మీదనే నా ఇంట్రెస్ట్ ఉందండి. కాకపోతే పోస్టులు తక్కువొస్తున్నాయి. కొన్నిసార్లు పోస్టులు ఉండట్లేదు. దాంతో నేను డీఎడ్ కూడా చేస్తున్నా అనమాట. నా గోల్ అయితే అల్టిమేట్ గోల్ అయితే గవర్నమెంట్ టీచర్ అవ్వాలని. కంపల్సరీ అవ్వాలనే ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడొస్తదో తెలీదు. ఏజ్ లిమిట్ ఏమో తగ్గిస్తున్నాడు. అంతా డైలమాలో ఉంది. కాకపోతే కొంచెం చిన్న ఏజ్ ఉన్నవాళ్ళు ఒక 24, 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు డీఎడ్ ఏం చేస్తామనైతే అనుకోకండి. ఎందుకంటే లైఫ్ సెటిల్ తొందరగా అవ్వాలి అంటే బెస్ట్ ఆప్షన్ అసలు. ఏదేదో చదవడం కంటే ఇంటర్మీడియేట్ కంప్లీట్ కాంగానే డీఎడ్ చేసేస్తే ఆ గవర్నమెంట్ ఎప్పుడైతే డీఎస్సీ రిలీజ్ చేస్తదో మనకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా గానీ ఈజీగా క్రాక్ చేయొచ్చండి. సో, నేను ఏం సబ్జెక్ట్స్‌లో ఏమేం టాపిక్స్ కవర్ చేస్తాడనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డీఎడ్ ఎగ్జామ్ అంటే డీసెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ క్లాస్ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.